హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కువైట్లోని షాపింగ్ మాల్కి వచ్చామండి ఫోన్ తీసుకోవటానికి. కువైట్లో ఉన్నా సరే, మనం ఎక్కడున్నా సరే మన దేశమే గుర్తొస్తుంది కదా, మన ఇండియా. కువైట్ ఎయిర్పోర్ట్కి వచ్చానండి ఇండియా వెళ్ళటానికి. మనిషిని అక్కడ ఉన్నా సరే ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా, ఎప్పుడు మా పాలకొల్లు వెళ్ళిపోదాం అనేసి అనుకుంటున్నాను అనమాట. చూసారా, జారా ఫ్లైట్ మిస్ అయిందండి. మళ్ళీ ఇదే ఫ్లైట్కి వెళ్ళాలనేసి 1 వీక్ తర్వాత మళ్ళీ టికెట్ అయితే నేను వేసుకున్నాను. నా సొంత టికెట్ తోటే వస్తున్నానండి నేను ఇండియాకి. ఎంత ఆనందం అంటే, అంటారు కదా, దూరానికి ఆనందంగాను దగ్గరికి విషాదంగాను ఉంటుందంట జీవితం. దూరంగా ఉన్నప్పుడేమో ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అనిపిస్తుంది, దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు వచ్చామో అనిపిస్తుంది. అంతే కదండి. గల్ఫ్ దేశంలో ఉన్న వాళ్ళందరూ చాలామంది అనుకుంటారు, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోద్దామా, ఎప్పుడు పిల్లలతో ఉందామా, ఎంత హ్యాపీగా ఉందాం అనుకుంటారు. వచ్చిన తర్వాత అనిపిస్తుంది, అసలు ఎందుకు వచ్చామురా బాబు అనిపిస్తుంది. ఒకటేమో డబ్బులు లేకపోవటం, రెండోదేమో డబ్బులు సంపాదించినంతసేపు బాగా చూస్తారు. ఎప్పుడైతే సంపాదన కోల్పోయామో మన సొంత వాళ్ళే మనల్ని పురుగు కంటే హీనంగా చూస్తారు. ఒక విషయం చెప్పమంటారా? 10వ సారి కింద పడిన వాడిని చూసి భూమంట ముద్దిచ్చి ఇలా చెప్పిందంట, నువ్వు 9 సార్లు పడి లేచిన వాడివి, ఇంకా నీకు డోకా లేదని చెప్తుందంట భూమి. ఒక్కొక్కసారి మనం అన్నీ సాధించాము, సక్సెస్ అయ్యాము అనుకుంటాం కానండి, సక్సెస్ అనేది ఏంటంటే ఊరికే రాదండి. కన్నీళ్ళు పెట్టుకోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి, బాధలను తట్టుకోవాలి, మనసుకు గాయాలు కావాలి, మాటలకు గుండె ముక్కలు అవ్వాలి, బంధాలను కోల్పోవాలి, ఎదురు దెబ్బలు తినాలి, సహనంతో మెలగాలి, గుణపాఠాలు నేర్చుకోవాలి, తప్పులు దిద్దుకోవాలి, ప్రతి క్షణం నీతో నువ్వే యుద్ధం చేయాలి. అప్పుడే మనకి విజయం అనేది వస్తూ ఉంటుందండి. నేనైతే ఫ్లైట్ ఎక్కేసాను, ఇండియాకి వెళ్ళిపోతున్నానే ఒక సంతోషం అన్నమాట. హైదరాబాద్కి అండి, కువైట్ టు హైదరాబాద్ ఫ్లైట్ మాట ఇది. చాలా హ్యాపీగా వస్తున్నాను నేను ఎక్కడుంటే అక్కడ అందరూ నా చుట్టాలే, అందరితో కలిసిపోయి ఉంటాను అనమాట. చాలా హ్యాపీగా ఉంటుంది నాకు, సందడిగా ఉంటాను నేను. ఫ్లైట్లో చెప్తున్నమాట, ఎవరు ఇంగ్లీష్లో మాట్లాడద్దు, అరబీలో మాట్లాడద్దు, ఓన్లీ తెలుగులోనే మాట్లాడాలి. కువైట్ ఫ్లైట్ అండి, లాస్ట్ మాట. ఇంకా మళ్ళీ ఏ దేశము వెళ్ళకూడదు, ఇండియాలోనే ఉండాలి అని అనుకుని ఎక్కుతున్నానమాట ఫ్లైట్. నా గల్ఫ్ జర్నీ 12 years అండి, 12 సంవత్సరాలు జర్నీ చేశాను. ఇంకా చాలు డబ్బు సంపాదన అనుకొని ఇంకా తిరిగి ఇండియాకి అయితే వచ్చేస్తున్నాను నేను. అందరూ నవ్వుతున్నారు, కానీ వాళ్ళ బాధ ఏంటంటే, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి వెళ్తున్నాం కదా, మా ఫ్యామిలీని కలుసుకుంటాం కదా అనేసి ఒక సంతోషం అన్నమాట. కొంతమంది చెప్తున్నారు, మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు మేము అనేసి అంటున్నారన్నమాట. మద్రాస్ ఆవిడ వంట చేస్తుంది, రాణి చేప తింది కానీ అనేసి అన్నమాట. తన పేరు రాణి. లేదు ఆలిసు, నువ్వు వెళ్ళిపోతున్నావు అని నాకు బాధ అనిపిస్తుంది అంటుందన్నమాట. అందరికీ బాగా చెప్పేశాను, వెళ్ళిపోతున్నాను అంటున్నాను నేను. ఇక్కడే అన్నీ పెట్టుకుని దాచుకుంటాను అనమాట, తినడానికి ఫ్రూట్స్, గుడ్లు అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ పెద్ద ఫ్రిడ్జ్ అది, కూరగాయలు అన్నీ ఉంటాయి. అన్నీ తీసుకుని ఏదో నా సొంత ఇంట్లాగా తీసుకుని తినేసేదాన్ని. అందులోనేమో నా ఫుడ్, రైస్ అవన్నీ పెట్టేసి ఉంచేవారు అన్నమాట అక్కడ వంట చేసేవాళ్ళు.
ఏదో నా సొంత ఇల్లులా ఉండేదాన్ని నేను. అందరూ చాలా బాగా చూసేవారు. నేను మిస్ అవుతున్నాను అనేసి చెప్తున్నాను అనమాట. నువ్వు కూడా వచ్చే తొందరగాను, మన దేశం వెళ్ళిపోదాం రాణి అంటున్నాను అనమాట. ఇండియాకి తొందరగా వచ్చే, ఏం కాదు వచ్చేసి మీ పిల్లలు పెళ్లి చేసేది కానీ అనేసి చెప్తున్నాను అనమాట. సరే సరే నేను వచ్చేస్తాను నువ్వు వెనకాలనేసి అంటుందన్నమాట రాణి. అయిపోయిందండి. బాయ్ బాయ్, గుడ్ బాయ్. కువైట్కి గుడ్ బై చెప్పేశాను.